హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. సో మనకైతే మార్నింగ్ 9-10కి టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్ స్టాక్స్ తెలిసిపోతాయి, అవునా? సో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్ స్టాక్స్ ఉంటాయి కదా, అవి ఏమవుతాయి అంటే కొద్ది రేంజ్కి వెళ్ళిన వెంటనే మళ్ళీ రివర్స్ అవుతుంటాయి, అవునా? సో మనం అలాంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ మనము రివర్సల్ ట్రేడ్ ఎలా తీసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, ఓకేనా? ఇప్పుడు నేనైతే బీపీసీఎల్ తీసుకున్నానండి. ఇది మనకి 13th రోజు గ్యాప్ అప్ అయిన స్టాక్, అవునా? సో నేను ఇందులో రీప్లే ఆప్షన్ యూజ్ చేసి రివర్సల్ ట్రేడ్ ఎలా తీసుకోవచ్చో చెప్తాను, ఓకేనా? సో ఇక్కడికి నేను రీప్లే బటన్ బ్యాక్ చేశాను. ఓకే, సో నేను రీప్లే బటన్ ఉంది కదా, ఇది నేను పాస్ చేశానండి ఇప్పుడు. సో ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ కలర్ బ్లాక్స్ వచ్చేసి మనకి బయ్యర్స్, పైన ఉన్న రెడ్ కలర్ బ్లాక్స్ వచ్చేసి సెల్లర్స్, అవునా? సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను స్టార్ట్ చేశాను. సో ఇది మనకి మార్కెట్ లాస్ట్ డే క్లోజ్ ఇది. సో ఇది 9:15 క్యాండిల్. సో ఇది నా ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, రైట్? ఓకే, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, మనకి ఇక్కడ ఒకటి రెడ్ కలర్ స్టార్ ఫామ్ అయింది, కనిపిస్తుంది కదా ఇక్కడ రెడ్ కలర్ స్టార్. సో ఇది ఏం ఇండికేట్ చేస్తుందండి? మార్కెట్ అనేది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఇండికేట్ చేస్తుంది, అవునా? అండ్ అలాగే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ కూడా ఉంది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకి సెల్లర్ జోన్ ఉంది. సో మనం రివర్సల్ ఎంట్రీ ఎప్పుడు తీసుకుంటామంటే ఇక్కడ ఈ క్యాండిల్కి మనకి పైన స్టార్ వచ్చింది కదా, నెక్స్ట్ క్యాండిల్ అనేది ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయితే మనము రివర్సల్ ట్రేడ్ తీసుకుంటాము, లేదంటే తీసుకోవద్దు, వెయిట్ చేయాలి. ఓకే, మీరు చూస్తారు కదండి, నెక్స్ట్ క్యాండిల్ ఈ క్యాండిల్ కిందికి వెళ్ళింది కానీ క్లోజ్ అవ్వలేదు, అవునా? సో మనం రివర్సల్ ఎంట్రీ తీసుకోవట్లేదు, ఇక్కడ వెయిట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే ఈ స్టార్ అనేది మళ్ళీ పైకి షిఫ్ట్ అయిపోయింది, అవునా? ఇక్కడ షిఫ్ట్ అయింది కదా. సో ఇప్పుడు మనం రివర్సల్ ఎంట్రీ ఎప్పుడు తీసుకుంటాము? ఈ క్యాండిల్ కింద నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయితే మనం రివర్సల్ ఎంట్రీ తీసుకుంటాము, లేదంటే ఎంట్రీ తీసుకోము మనం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ క్యాండిల్ ఫామ్ అయింది, అవునా? మీరు చూస్తే ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అయింది. సో మనం రివర్సల్ ఎంట్రీ ఎప్పుడు తీసుకుంటాము? ఈ క్యాండిల్ కింద ఇప్పుడు వచ్చే క్యాండిల్ ఉంది కదా, అది క్లోజ్ అయితేనే మనం రివర్సల్ ట్రేడ్ తీసుకుంటాము, లేదంటే తీసుకోవట్లేదు. ఓకే, ఇక్కడ క్లోజ్ అయిపోయింది కదా, సో మనం ఈ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకుంటాము. సో నేను ఇక్కడ షార్ట్ పొజిషన్ పెడుతున్నాను. సో ఇక్కడే అనుకుందాం. నా స్టాప్ లాస్ వచ్చేసి ఆ స్టార్ ఫామ్ అయిన క్యాండిల్ ఉంది కదా, లాస్ట్ స్టార్ ఫామ్ అయిన క్యాండిల్, సో దాని హైన స్టాప్ లాస్, ఇక్కడ స్టాప్ లాస్ ఎంత పెట్టామండి? 1.45 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాం. అండ్ నా టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఈ కనిపిస్తుంది గ్రే కలర్ ఉంది కదా, ఇది ఈక్విలిబ్రియం జోన్ అని అంటాం మనము. సో అక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ సమానంగా ఉన్నారని అర్థం. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ టార్గెట్ పెడతా నేను. సో ఇది నా ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న బయర్స్ ఉంది కదా, ఇది నా సెకండ్ టార్గెట్ అవుతుంది. సో ఇలా మనం ట్రేడ్ని తీసుకోవాలి, ఓకేనా? సో నేను మళ్ళీ ప్లే చేస్తున్నాను. అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అంటే కంపల్సరీ ఎగ్జిట్ అవ్వాలి. మళ్ళీ ఫ్రెష్ ట్రేడ్ వస్తే తీసుకుందాం, మళ్ళీ ఎంట్రీ తీసుకుందాం. కాకపోతే స్టాప్ లాస్ ఒక్కసారి హిట్ అయిపోయింది అంటే ఎగ్జిట్ అవ్వాల్సిందే ట్రేడ్, ఓకేనా? సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకి రెడ్ కలర్లో వస్తుంది, అంటే ట్రెండ్ అనేది నెగటివ్గా మారిపోతుంది అని అర్థం. అండ్ ఎల్లో కలర్ లైన్ వచ్చేసి మనకి సైడ్ వేస్ మార్కెట్ని ఇండికేట్ చేస్తుంది, ఓకేనా? మనకి మళ్ళీ సెల్లర్స్ యాడ్ అయ్యారు. సో సెల్లర్స్ యాడ్ అయ్యారంటే మళ్ళీ ఫాల్ ఉంటుంది అని అర్థం. చూసారా, సెల్లర్స్ యాడ్ అయ్యారు, ఫాల్ వస్తుంది. సో నా ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. ఇప్పుడు మన స్టాప్ లాస్ని ట్రైల్ చేయాలి. సో ఈ బ్లూ కలర్ లైన్ వచ్చేసి మన స్టాప్ లాస్ కదండి. సో నేను ఇందాక ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాను కదా, ఇప్పుడు నా స్టాప్ లాస్ వచ్చేసి ఇది నా స్టాప్ లాస్ అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది నా స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్, ఓకేనా? ఇది నా స్టాప్ లాస్ అవుతుంది. సో మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. ఒకవేళ ట్రేడింగ్ స్టాప్ లాస్ని మళ్ళీ హిట్ చేసింది అనుకోండి మార్కెట్, మనము ట్రేడ్ ఎగ్జిట్ అవుతాము. లేదంటే నా ఫస్ట్ టార్గెట్ నాకు సరిపోతుంది ఇన్ని పాయింట్స్ అంటే మీరు అక్కడే ఎగ్జిట్ అవ్వచ్చు. సో మన ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మూవ్ చేస్తూ ఉండాలి, ఓకేనా? అయ్యయ్యో, ఇక్కడ తీసుకున్నాము. ఇది మన ట్రైలింగ్ స్టాప్ లాస్, ఓకేనా? చేంజ్ చేయాలి.
ఇప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎక్కడ ఉందని మనది ఇక్కడ ఉంది ట్రైలింగ్ స్టాప్ లాస్ అవునా. ఇది కంటిన్యూస్గా చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఎక్కడ ఉంది ఇక్కడ. సో ఇంచుమించు మన సెకండ్ వరకు వచ్చింది. చూద్దాం టచ్ అవుతుందో లేకపోతే స్టాప్ లాస్ని హిట్ చేస్తుందో. ఇది నా స్టాప్ లాస్. సో మనకి ఇక్కడ మార్కెట్ అనేది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఓకేనా. ఓకే, ఇక్కడ చూసినారు కదండి గ్రీన్ కలర్లో మళ్ళీ మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుండి మళ్ళీ మార్కెట్ బులిష్ అయ్యే ఛాన్స్ ఉందని ఇండికేట్ చేస్తుంది. మీరు స్టాప్ లాస్ హిట్ అయ్యే వరకు వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా మీకు ఇక్కడి వరకు అంటే 4 పాయింట్స్ ప్రాఫిట్లో ఉంటారు. లేదు ఇక్కడ గ్రీన్ వచ్చింది కదా నేను ఇక్కడ ఎగ్జిట్ అవుతా అంటే 5 పాయింట్స్ ప్రాఫిట్లో ఉంటారు. నాకు మ్యాక్సిమం ఇక్కడ కానీ అనుకుంటే మీకు 5.7 పాయింట్స్ ప్రాఫిట్లో ఉంటారు. ఓకేనా. సో ఇలా మనం ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా. ఇక్కడ గ్రీన్ వచ్చింది కదా మనకి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఇండికేట్ చేస్తుంది. సో చూసారు కదండి మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకేనా. సో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అంటే మనం వెంటనే ట్రేడ్ క్లోజ్ అయిపోతుంది అక్కడ. ఓకేనా. సో మనం అలా ఎంట్రీ తీసుకోవాలి. సో తర్వాత మనం అనుకున్న టార్గెట్ వెళ్ళినా వెళ్ళకపోయినా అలా మనం ఎంట్రీ తీసుకొని ఎగ్జిట్ కూడా చేయాలి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.